Ayan, mas mandot. Very good morning, everyone. Yeah, yesterday we discussed about ENM, right? Table రాయమన్న రాసారా? అర్థమైందా? While we are coding the ENM code చేసేటప్పుడు we need to see what we need to see. First, we have to see for the type of visit, inpatient visit, outpatient visit, consultation, EDR, చూసుకోవాలి. And for the type of visit, we need to see what MDM and time లో ఫస్ట్ MDM లో ఏం చూడాలి, నెంబర్ అండ్ కాంప్లెక్సిటీ ఆఫ్ ద ప్రాబ్లం. నెక్స్ట్ ఏం చూసుకోవాలి, డేటా టు బి రివ్యూ, డేటా ఎంత రివ్యూ చేస్తారో అది చూసుకోవాలి. నెంబర్ అండ్ కాంప్లెక్సిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్స్, డేటా టు బి రివ్యూ. నెక్స్ట్ ఏం చూడాలి, రిస్క్ రిస్క్ మేనేజ్మెంట్. నెక్స్ట్ టైం చూసుకోవాలి. ఇఫ్ ద ఫిజిషియన్ డిడెంట్ స్పెసిఫైడ్, ఏం స్పెసిఫై చేయలేదు, టైమ్ అండ్ MDM, టైమ్ యాజ్ వెల్ యాజ్ MDM స్పెసిఫై చేయలేదు. ఎక్కడికి వెళ్ళాలి మనం, వి హావ్ టు గో టు ద, ఎక్కడికి వెళ్ళాలి, MDM టేబుల్. ఎస్ ఆర్ నో? MDM టేబుల్ కి వెళ్ళాలి కదా. MDM టేబుల్లో MDM టేబుల్లో వి హావ్ ద, ఓకే, టైమ్ అండ్ MDM. ఫస్ట్ ఏం చూసుకోవాలి, MDM టేబుల్ లో ఏం చూసుకోవాలి మనం, నెంబర్ అండ్ కాంప్లెక్సిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్స్, రైట్? వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్స్, ఏ ప్రాబ్లమ్స్ తో వచ్చాడు అండ్ అతని యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి అని చూడాలి. నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ కాంప్లెక్సిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ చూడాలి. దెన్ నెక్స్ట్ ఏం చూడాలి, డేటా టు బి రివ్యూడ్ చూసుకోవాలి. ఏ డేటా రివ్యూ చేశారు డాక్టర్ అని చూడాలి. ఎస్, నెక్స్ట్ ఏం చూడాలి, రిస్క్ మేనేజ్మెంట్. ఏం చూసుకోవాలి, రిస్క్ మేనేజ్మెంట్. ఏమి ఇచ్చాడు, ఓటీసీ కమ్స్ అండర్, రెండుకి వస్తుంది ఓటీసీ, లోకి వస్తుంది. ఓవర్ ద కౌంటర్ డ్రగ్, మైనర్ సర్జరీ వితౌట్ రిస్క్ ఫ్యాక్టర్ ఇస్ ఆల్సో కమ్స్ అండర్ లో. మైనర్ సర్జరీ వితౌట్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఇస్ ఆల్సో కమ్స్ అండర్ లో. అండ్ బ్యాండేజెస్, గార్గిల్స్, ఇవన్నీ ఎక్కడ, రెస్ట్, ఇవన్నీ ఎక్కడ వస్తాయి, స్ట్రేట్ ఫార్వర్డ్ ఆర్ మినిమల్. దెన్ ఇఫ్ ద ప్రిస్క్రిప్షన్ ఆఫ్ డ్రగ్స్ ప్రిస్క్రిప్షన్ ఎల్లోకి వస్తుంది, మోడరేట్ లోకి వస్తుంది. డ్రగ్స్ ప్రిస్క్రిప్షన్ విల్ బి మోడరేట్. డ్రగ్ థెరపీ రిక్వైరింగ్ ఇంటెన్సివ్ మానిటరీ కానీ, మేజర్ సర్జరీ విత్ రిస్క్ ఫ్యాక్టర్స్ కానీ, ఇవన్నీ దేంట్లోకి వస్తాయి, హై హైలోకి వస్తాయి. ఓకే, మీకు నిన్న టేబుల్ ఇచ్చాను, రాసుకోమన్నాను, రాసారా? ఎస్, ఇవి చూసుకొని కోడ్ చేయాలి మేడం. ఇస్ ఇట్ క్లియర్? ఎక్సాసర్బేషన్ అంటేనా, ద ఎక్సాసర్బేషన్ ఇస్ నథింగ్ బట్ ఏ ఏ క్రానిక్ కండిషన్ suddenly becoming severe or acute. Chronic condition suddenly becoming severe, that is called as exacerbation అంటాం. అంటే ఏంటి, వాట్ ఇస్ మీన్ బై క్రానిక్ కండిషన్? క్రానిక్ కండిషన్ ఇస్ నథింగ్ బట్ లాంగ్ లాస్టింగ్ కండిషన్, లైఫ్ టైం ఉంటాయి ఇవి. డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ అంటే షుగర్ కి టాబ్లెట్లు వేసుకుంటారు, హైపర్ టెన్షన్ కి టాబ్లెట్, పీపీ టాబ్లెట్లు వేసుకుంటారు, థైరాయిడ్ టాబ్లెట్లు వేసుకుంటారు. వీటన్నిటిని ఏమంటాము, లాంగ్ టర్మ్ కండిషన్, క్రానిక్ కండిషన్స్ అంటారు. The chronic condition with exacerbation. The exacerbation is nothing but సడన్ గా సివియర్. ఇప్పుడు ఆస్తమా ఉంది, ఆస్తమాకి చాలా రోజులు ఉంటుంది ఆస్తమా అనేది మన బాడీలో. సడన్ గా ఒకటేసారి సివియర్ అయిపోతుంది ఆస్తమా. సడన్ గా ఒకటేసారి సివియర్ అయిపోతుంది, దాన్ని ఏమంటాము, ఎక్సాసర్బేషన్ అంటాం. ఏమంటాము, ఎక్సాసర్బేషన్. అంతేనా కదా? ఇప్పుడు ఇన్హేలర్ దొరకకుండా ఆస్తమా సడన్ గా సివియర్ అయిపోతే దట్ ఈస్ కాల్డ్ as హాస్పిటల్ నీడ్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ as ఎక్సాసర్బేషన్ అంటాం. క్లియర్ మ్యామ్? యా, ఈ కండిషన్ చూసు. ఎస్ ఎస్ ఎస్. నో నో, ఫస్ట్ అయితే టూ టూ అవుట్ ఆఫ్ త్రీ నే తీసేసుకోండి. ఓకేనా?
డోంట్ టేక్ ద రిస్క్ మేనేజ్మెంట్. ఓకేనా? ఈ టేబుల్లో అంటున్నారా మీరు? ఎండిఎం టేబుల్లో అంటున్నారా? Yeah, that the complexity was a different there. Okay, that the condition was different there. As of now, for the exam purpose, you should go with the three conditions తోనే వెళ్ళండి. ఓకేనా? డోంట్ టేక్ ద రిస్క్, డైరెక్ట్ గా తీసుకోకండి. ఓకేనా? ఫస్ట్ నెంబర్ అండ్ కాంప్లెక్సిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్స్, దెన్ ఇక్కడ ఇచ్చారు, డైరెక్ట్ గా ఇచ్చారు. లెవెల్ ఆఫ్ ఎండిఓ వాస్ బేస్డ్ ఆన్ 3 out of 3 elements. క్లియర్? అర్థమైందా? ఎస్. ఎక్కడ దాకా కంప్లీట్ చేసాం? ఈఎన్ఎంబి డన్ అంటిల్ ద హోమ్ హెల్త్ కేర్ సర్వీసెస్, రైట్? ఎస్. సరే చెప్తాను చూడండి. ఇప్పుడు వన్ సెల్ఫ్ లిమిటెడ్ ఆర్ మైనర్ ప్రాబ్లం ఉంది. దేంట్లోకి వచ్చేసింది ఇది? ఫార్వర్డ్ లోకి వస్తుంది. అంటే ఏంటి? ఇప్పుడు కోల్డ్ ఉంది, కోల్డ్, స్కిన్ ర్యాష్ అనేవి సెల్ఫ్ లిమిటెడ్ ఆర్ మైనర్, మనం తగ్గించుకోవచ్చు. ఇవన్నీ తగ్గిపోతాయి కొన్ని రోజులు ఉంటే. బట్ ఎన్ని ఉండాలి? ఓన్లీ వన్ ఉంటేనే స్ట్రైట్ ఫార్వర్డ్. అలా కాకుండా టూ ఆర్ మోర్ సెల్ఫ్ లిమిటెడ్ ఆర్ మైనర్ ప్రాబ్లమ్స్ వస్తే లో ఎఫెక్ట్ చేస్తుందా లేదా? కోడ్ని చేంజ్ అవుతుందా లేదా? ఎండిఎం. యా, ఎండిఎం లో కూడా చూసుకుంటే స్ట్రైట్ ఫార్వర్డ్ కేమో 999202 ఉంది. అదే లోకి వచ్చేసరికి 3. నెంబర్ అండ్ కాంప్లెక్సిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్స్, డేటా టు బి రివ్యూడ్, రిస్క్ మేనేజ్మెంట్ బట్టి ఏం చేంజ్ అవుతుంది? ఎండిఎం చేంజ్ అవుతుంది. ఏం చేంజ్ అవుతుంది? ఎండిఎం అంతే కదా. స్ట్రైట్ ఫార్వర్డ్, లో, మోడరేట్. అర్థమైందా? మీరు రికార్డింగ్స్ రిసీవ్ చేసుకుంటున్నారా? ఎస్ మ్యామ్. విచ్ టేబుల్ అంటున్నారు? ఎండిఎం టేబుల్ అంటున్నారు మీరు? ఎస్. ఈ టేబుల్ ఒకసారి చూసి ఒకసారి మీరు చదవండి. అట్ ద ఎండ్ ఆఫ్ ద సిపిటిలో మళ్ళీ ఒకసారి ఈఎన్ఎం ని రివైజ్ చేసుకుందాం. ఓకేనా? యా. నేను ఏంటంటే మీకు ఇది నేను డిఫికల్ట్ గా 2 days లో చెప్పే టాపిక్ ఇది. డిఫికల్ట్ అయిపోతుందని నేను 4 days తీసుకొని వచ్చాను. అర్థమవుతుందా? మీకు క్లారిటీ కోసం. ఓకేనా? బికాస్ ఈఎన్ఎం లోనే టోటల్ టైం స్పెండ్ చేయలేము కాబట్టి ఒకసారి మీరు చదవండి. ఓకే, చదివి నేను ఈరోజు ఒక క్వశ్చన్ పేపర్ షేర్ చేస్తా. ఆ క్వశ్చన్ పేపర్ చేయండి. విల్ గెట్ బెటర్. ఓకే, క్యారీ ఆన్. అవునా? అవునా? ఓకే. యా, చెప్తా. యా. స్కిన్ కనిపిస్తుంది కదా మీకు? యా. పేషెంట్ కమింగ్ విత్ ఆస్తమా, విత్ అక్యూట్ exacerbation, and physician interpretation of independent independent historians independent historians, and and gave and ordered minor surgery without risk factors, or major surgery, or prescription of drugs. Prescription of drugs, drugs for the
admitting patient, doctor, doctor, second visit, second visit. Done. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చూడాలి ఈ క్వశ్చన్ లో? ఫస్ట్ ఏ విజిట్ చెప్పండి. అవుట్ పేషెంటా? అవుట్ అవుట్ పేషెంటా? కరెక్ట్ చూడండి. ఇన్ పేషెంట్, ఇన్ పేషెంట్ ఏ విజిట్? సబ్సి కోడ్ సిరీస్ చెప్పండి. సబ్సిక్వెంట్ విజిట్ కోడ్ సిరీస్ ఏంటి? 233. ఎస్ కదా? 233. Subsequent visit inpatient. 99231299. Clear? Yes. Next. Next time చూడాలి. MDM at టైం చూడాలి. MDM ఇచ్చాడా? టైం ఇచ్చాడా? MDM టైం ఇవ్వకపోతే we should calculate, right? First, number and complexity of the problems. Number and complexity of problems. ఏంటవి? asthma with chronic problem with exacerbation, right? Chronic problem with exacerbation. దేంట్లోకి వస్తుంది చూడండి. chronic problem with exacerbation. One or chronic illness with low level లో ఉందా ఎక్సాసర్బేషన్ అని? ఉందా ఏదైనా లో లెవెల్ ఎక్స్? లేదు కదా. ఇట్ కమ్స్ అండర్ దేంట్లోకి వచ్చింది? మోడరేట్ లోకి వచ్చింది. నెంబర్ అండ్ కాంప్లెక్సిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ విల్ బి మోడరేట్. వెరీ గుడ్. దెన్ డేటా టు బి రివ్యూడ్. అంతేనా? సెకండ్ వన్, డేటా టు బి రివ్యూడ్. ఏం రివ్యూ చేశాడు? నో, అది రిస్క్ మేనేజ్మెంట్. డేటా టు బి రివ్యూడ్ అంటే ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఇండిపెండెంట్ హిస్టరీ. ఇండిపెండెంట్ హిస్టోరియన్స్ అంటే ఏం చెప్పాను? 1 year బాబు తన ప్రాబ్లమ్స్ చెప్పుకోగలడా? కదా. అందుకని పక్కన గార్డియన్స్ కానీ మదర్ ఫాదర్ కానీ తీసుకొని వస్తారు కదా, వాళ్ళని ఏమంటాము? ఇండిపెండెంట్ హిస్టోరియన్. ఎక్కడ ఉన్నారు చూడండి ఇండిపెండెంట్ హిస్టోరియన్స్. అసెస్మెంట్ ఆఫ్ రిక్వైరింగ్ ఆన్ ఇండిపెండెంట్ హిస్టోరియన్స్. దేంట్లో ఉంది ఇది? దేంట్లో ఉన్నారు? లో. మీకు ఇక్కడ ఒక డౌట్ రావాలి సార్, మోడరేట్ లో కూడా ఉన్నారు కదా అసెస్మెంట్ టు ద రిక్వైరింగ్ అండ్ ఇండిపెండెంట్ హిస్టోరియన్స్ అని అంటే, లో మాత్రం కేటగిరీలో ఉన్నారు. ఎస్ కదా. మస్ట్ మీట్ రిక్వైర్మెంట్ ఆఫ్ అట్లీస్ట్ ఏం మీట్ కావాలి చెప్పండి? 1 out of ఏ కేటగిరీ మీట్ అయింది? కేటగిరీ 2 మీట్ అయింది. ఇక్కడ ఎన్ని కేటగిరీస్ మీట్ కావాలంటే అట్లీస్ట్ 1 out of 3 కేటగిరీస్ మీట్ కావాలి. దీంట్లో ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉన్నాయా? రిక్వైర్ రివ్యూ ఆఫ్ ప్రియర్ ఎక్స్టర్నల్ రివ్యూ, ఆర్డరింగ్ ఈచ్ న్యూ టెస్ట్, ఇవన్నీ ఉన్నాయా? నో, లేవు. కాబట్టి రిక్వైరింగ్ ఆఫ్ ఇండిపెండెంట్ హిస్టోరియన్స్ దేంట్లోకి వచ్చింది? లో. డేటా టు బి రివ్యూ చేస్తున్నాడు కదా డేటాని. ఎవరిని అడుగుతున్నాడు? వాళ్ళొక్క గార్డియన్స్ అడుగుతున్నాడు. ఒక లో వచ్చింది. నెక్స్ట్, రిస్క్ మేనేజ్మెంట్. రిస్క్ మేనేజ్మెంట్ ఏంటి మేడం? రిస్క్ మేనేజ్మెంట్ విల్ బి ప్రిస్క్రిప్షన్ ఆఫ్ డ్రగ్స్. ఇవి దేంట్లోకి వస్తాయి? ప్రిస్క్రిప్షన్ ఆఫ్ డ్రగ్స్ దేంట్లోకి ఉంది చూడండి. డ్రగ్ థెరపీ రిక్వైరింగ్ హై కాదు. ప్రిస్క్రిప్షన్ ఆఫ్ డ్రగ్ మేనేజ్మెంట్ దేంట్లోకి ఉంది? మోడరేట్.
ఇప్పుడు మనకి ఎన్ని మోడరేట్లు ఎన్ని లోలు వచ్చాయి చెప్పండి. వన్ లో, రెండు మోడరేట్లు ఒక లో వచ్చాయి. దెన్ ఎండిఎం విల్ బి మోడరేట్. కోడ్ ఏంటి మోడరేట్ కి? 99232. ఇన్పేషెంట్ సబ్సిక్వెంట్ విజిట్ మోడరేట్ ఎండిఎం కోడ్ చూద్దామా? కరెక్టేనా? చూడండి 99232 ఏమని చెప్పండి. Subsequent hospital inpatient observation care per day evaluation and management patient which requires medically appropriate history and examination. Which level? Moderate level. Yeah. Is it clear? అర్థమైందా? This about the end. Which which one? ఈ కేటగిరీ. ఓకే ఓకే. ఎప్పుడైనా రిస్క్ మేనేజ్మెంట్ లో ఫస్ట్ ఈ మినిమల్ ఆర్ నన్ అయితే స్ట్రేట్ ఫార్వర్డ్ ఏం లేదు, ఎక్స్రేస్ ల్యాబ్ టెస్ట్ ఇవి ఆర్డర్ చేస్తారు. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ కేటగిరీ స్టేజ్ 2 లో లెవెల్ కి రావాలి అంటే కేటగిరీ 1 ఆర్ కేటగిరీ 2 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి ఇక్కడ? రెండు కేటగిరీస్. మస్ట్ మీట్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ అట్లీస్ట్ వన్ అవుట్ ఆఫ్ టూ కేటగిరీ. ఒక కేటగిరీ అయితే 100% నెక్స్ట్ కావాలి. కేటగిరీ 1 లో ఎనీ కాంబినేషన్ ఆఫ్ టూ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటే రివ్యూ ఆఫ్ ప్రియర్ ఎక్స్టర్నల్స్, పాత రిపోర్ట్స్ ని రివ్యూ చేయాలి. రివ్యూ ఆఫ్ రిజల్ట్ ఆఫ్ ఈచ్ యూనిట్ టెస్ట్, ఏదైనా కొత్త టెస్ట్ చేస్తే వాటి రిజల్ట్ ని చూడాలి. నెక్స్ట్ ఆర్డరింగ్ ఆఫ్ ఈచ్ యూనిట్ టెస్ట్. ఈ రెండు ఉన్నాయి అనుకోండి, లోలో అయిపోతుంది. దెన్ అదర్వైజ్ అసెస్మెంట్ ఆఫ్ ఇండిపెండెంట్ హిస్టోరియన్స్. అంటే ఇండిపెండెంట్ హిస్టోరియన్స్ ఈ రెండు కేటగిరీలో ఒక కేటగిరీ మిస్ అయితే we have to consider it as ఎలా కన్సిడర్ లో. అలా కాకుండా ఇక్కడ ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి టోటల్ మోడరేట్ లో? త్రీ కేటగిరీస్. ఎన్ని కేటగిరీస్ మెట్ కావాలి? వన్ కేటగిరీ మెట్ కావాలి. అంటే ఫస్ట్ కేటగిరీ 1 లో ఈ మూడు మిస్ కావాలి. రివ్యూ ఆఫ్ ప్రియర్ ఎక్స్టర్నల్ ఈచ్ యూనిట్ టెస్ట్, రివ్యూ ఆఫ్ రిజల్ట్ ఆఫ్ ఈచ్ యూనిట్ టెస్ట్, ఆర్డరింగ్ ఈచ్ యూనిట్ టెస్ట్, అసెస్మెంట్ రిక్వైరింగ్ ఇండిపెండెంట్. ఇక్కడ ఆ ఇక అది మొత్తం రిపోర్ట్ లో మెన్షన్ చేశారు. కొత్త టెస్ట్ ఆర్డర్ చేశాను అంటాడు. ఈచ్ యూనిట్ టెస్ట్ ఆర్డర్ అంటే ఏంటి? కొత్త టెస్ట్ ఆర్డర్ చేశాడు అని చెప్తాడు. ఈ ఆర్డర్ ఎంఆర్ఐ అంటాడు. ఎంఆర్ఐ అంటే అనేది కొత్త టెస్ట్ కాదా? ఎస్. ఆర్డర్ ఏదైనా టెస్ట్ లో ఆర్డర్ చేశాడా చూసుకోవాలి. ఇవన్నీ రిపోర్ట్ లో చూసుకోవాలి. ఓకేనా? ఈ మూడు కేటగిరీలో ఒక కేటగిరీ మెట్ కావాలి. ఇండిపెండెంట్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ టెస్ట్ ఒకటే. అంటే ఇండిపెండెంట్ ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటి? ఇండిపెండెంట్ ఇంటర్ప్రిటేషన్ టెస్ట్ పర్ఫార్మ్ బై ద ఎవరు పర్ఫార్మ్ చేశారు? అనదర్ ఫిజిషియన్. టెస్ట్ ఎవరో పర్ఫార్మ్ చేసి వీడు ఏం చేస్తున్నాడు? ఆ టెస్ట్ ని ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నాడు. ఆ టెస్ట్ ని చూసాను. నెక్స్ట్ డిస్కషన్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆఫ్ టెస్ట్ ఇంటర్ప్రిటేషన్. వేరే వాళ్ళతో డిస్కస్ చేసే, ఇంకో డాక్టర్ తో డిస్కస్ చేస్తున్నాడు. డిస్కషన్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆఫ్ టెస్ట్ ఇంటర్ప్రిటేషన్ బై ద ఎక్స్టర్నల్ ఫిజిషియన్ ఆర్ అదర్ క్వాలిఫైడ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్. వేరే వాళ్ళతో ఏం చేస్తున్నాడు వీడు? డిస్కస్ చేస్తున్నాడు. నెక్స్ట్ హై కావాలి అంటే ఎన్ని కేటగిరీస్ మెట్ కావాలి? 2 out of 3 కేటగిరీస్. ఈ మూడు కేటగిరీస్ లో ఎన్ని మెట్ కావాలి? 2 కేటగిరీస్ మెట్ కావాలి. అర్థమైందా? సేమ్ అవే ఉంటాయి అన్నిట్లో. ఇండిపెండెంట్ ఇంటర్ప్రిటేషన్ టెస్ట్, డిస్కషన్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆఫ్ టెస్ట్ ఇంటర్ప్రిటేషన్, ఎనీ కాంబినేషన్ ఆఫ్ 3 ఆఫ్ ద ఫాలోయింగ్. బట్ దీంట్లో ఎన్ని ఉండాలి? హై కావాలి అంటే 2 ఉండాలి. అర్థం అర్థమైందా? Yes. ఒకసారి మీరు టేబుల్ అంతా చదవండి. విల్ గెట్ బెటర్ క్లారిటీ. ఓకేనా? అంటిల్ వీఆర్ డన్. ఎక్కడ దాకా కంప్లీట్ చేస్తాం ఈ అన్న? హోమ్ హెల్త్ కేర్ సర్వీసెస్ రైట్. హోమ్ ఆర్ రెసిడెన్స్ సర్వీసెస్. హోమ్ ఆర్ రెసిడెన్స్ ఏమంటాము? హోటల్ అనొచ్చు, క్యాంప్ గ్రౌండ్ అనొచ్చు, హాస్టల్ అనొచ్చు, క్రూజ్ షిప్. క్రూజ్ షిప్. న్యూ పేషెంట్ ఎస్టాబ్లిష్డ్. హోమ్ ఆర్ రెసిడెంట్ పేషెంట్ న్యూ పేషెంట్ ఎస్టాబ్లిష్డ్ పేషెంట్ చూసుకోండి. దెన్ ప్రొలాంగ్డ్ సర్వీసెస్.
What is meant by prolonged services అంటే the 99415 and 416 and 99417 అంటాము. These codes are called prolonged services codes. These prolonged service codes, these codes are used along with the outpatient codes. Outpatient codes. ఇదేంటి చెప్పండి? prolonged outpatient evaluation and management. ఇదేంటి? prolonged clinical staffs. క్లినికల్ స్టాఫ్ సర్వీసెస్ అంటే స్టాఫ్ ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు అంటే దట్స్ కాల్డ్ క్లినికల్ స్టాఫ్ సర్వీసెస్ కోర్సెస్. ఈ ప్రొలాంగ్డ్ సర్వీస్ దిస్ ఆర్ ఆల్ కాల్డ్ ప్లస్ సింబల్ ఉన్నాయి. ప్లస్ సింబల్ అంటే ఏ కోర్స్ చెప్పండి? యాడ్ ఆన్ కోర్స్. ఇప్పుడు చూడండి 99205. ఓకే, వాట్ ఈస్ 99205? అవుట్ పేషెంట్ లో న్యూ పేషెంట్. వాట్ ఇస్ ద టైమ్ ఇయర్? టైం ఎన్ని మినిట్స్ ఉంది చెప్పండి? 60 minutes. ఓకే, ఇఫ్ the service time 75 minutes or longer అంటే 75 minutes కంటే ఎక్కువ, 75 minutes or 75 minutes కంటే ఎక్కువ స్పెండ్ చేస్తే యూ షుడ్ కోడ్ ఏ కోడ్ యూజ్ చేయమంటున్నాడు? ప్రొలాంగ్డ్ సర్వీస్ కోడ్. ప్రొలాంగ్డ్ 9941 అంటే సర్వీస్ ఎక్కువ అయితే 99205 తోటి ఏ కోడ్ ఇవ్వాలి? 99417. ఎన్ని నిమిషాలకి? ఈచ్ అడిషనల్ ఎన్ని మినిట్స్ ఎక్స్ట్రా అయింది? ఇక్కడ 60 ఉంది, ఇక్కడ 75 ఉంది. ఎన్ని మినిట్స్ ఉంటాయి? 50 minutes. 15 minutes ఎక్స్ట్రా ఉంటే ఏ కోడ్ ఇవ్వాలి? 99417. ఇది ఎవరికి? అవుట్ పేషెంట్ సర్వీసెస్ కి. ఎవరికి? అవుట్ పేషెంట్ సర్వీసెస్ కి. ఇఫ్ ఇట్ ఇస్ ఇన్ పేషెంట్ సర్వీస్, ఇన్ పేషెంట్ సర్వీస్ లో ద సర్వీస్ వాజ్ ఇంక్రీజ్డ్, ద సర్వీస్ టైం ఇంక్రీజ్ అయింది. ఇన్ పేషెంట్ సర్వీసెస్ లో, ఇన్ పేషెంట్ సర్వీసెస్ లో ద సర్వీస్ టైం ఇంక్రీజ్ అయితే యూ షుడ్ కోడ్. ఇక్కడ ఎన్ని ఎన్ని మినిట్స్ ఉంది చెప్పండి? ఇనిషియల్ ఇన్ పేషెంట్ హాస్పిటల్ అబ్జర్వేషన్ కోడ్ ఇక్కడ ఎన్ని మినిట్స్ ఉంది? 75 minutes. 90 minutes వస్తే 15 minutes. 99233 తోటి యాడ్ ఆన్ కోడ్ ఏది ఇవ్వాలి? 99. ఈచ్ అడిషనల్ 15 minutes కి 99. అర్థమైన ప్రొలాంగ్డ్ సర్వీస్ కోడ్స్ అంటే వి షుడ్ గివ్ ద అడిషనల్ 15 minutes కి యాడ్ ఆన్ కోడ్స్ ఇచ్చుకోవాలి. దోస్ యాడ్ ఆన్ కోడ్స్ ఆర్ కాల్డ్ ప్రొలాంగ్డ్ సర్వీస్ కోడ్స్ అంట. వాటిని ఏమంటున్నాము? ప్రొలాంగ్డ్ సర్వీస్ కోడ్స్ అంటాం. దెన్ ఆఫ్టర్ ద ప్రొలాంగ్డ్ సర్వీస్ కోడ్స్ స్టాండ్ బై సర్వీసెస్ మెడికల్ కేర్ కాన్ఫరెన్స్ కానీ, మెడికల్ టీమ్ కాన్ఫరెన్స్, ఇన్ డిసిప్లినరీ టీమ్, హెల్త్ కేర్ ప్రొఫెషనల్ కానీ. టీమ్ కాన్ఫరెన్స్ తీసుకుంటే టీమ్ కాన్ఫరెన్స్ లో ఎంత టైం ఉందో చూసుకోవాలి. దీంట్లో మేజర్ ఇంపార్టెంట్ వాస్ ప్రివెంటివ్ మెడిసిన్ సర్వీసెస్. ఓకే, ప్రివెంటివ్ మెడిసిన్ సర్వీసెస్. ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్. ప్రివెంటివ్ బెటర్ మెడిసిన్ సర్వీసెస్ కోసం న్యూ పేషెంట్, ఎస్టాబ్లిష్డ్ పేషెంట్ చూడండి, వాడి ఏజ్ ఎంత చూడండి. ఓకే, వాడి ఏజ్ కౌన్సిలింగ్ ఇస్తాడు, యాంటిసిపేటరీ ఇండివిజువల్ ఏజ్ చూడండి. ఇప్పుడు నేను ప్రివెంటివ్ మెడిసిన్ సర్వీసెస్ లో ఇనిషియల్ న్యూ పేషెంట్ కి ప్రివెంటివ్ మెడిసిన్ సర్వీసెస్ లో 10 years అన్నాను. ఏ కోడ్ ఇస్తారు? 9938. అదే ఎస్టాబ్లిష్డ్ పేషెంట్ కి 15 years అన్నా. అంతేనా? 12 to 17 years అంటే 15 years దీంట్లోకి వస్తుందా లేదా? ఎస్. ప్రివెంటివ్ మెడిసిన్ ఇస్తే ప్రివెంటివ్ మెడిసిన్ ఇవ్వండి. కౌన్సిలింగ్ కోడ్స్ ఉంటాయి. గ్రూప్ కౌన్సిలింగ్ గా, ఇండివిజువల్ కౌన్సిలింగ్ గా చూడండి. స్మోకింగ్ ఆఫ్ టొబాకో, యూజ్ ఆఫ్ సెసేషన్ అంటే టొబాకో యూజ్ చేయకుండా కౌన్సిలింగ్ ఇస్తున్నాడు. వాడికి ఎన్ని మినిట్స్ ఇస్తున్నాడో చూడండి. ఇదేంటి చూడండి? అప్రాక్సిమేట్లీ ప్రివెంటివ్ మెడిసిన్ కౌన్సిలింగ్ అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ రిడక్షన్ ఇంటర్వెన్షన్ ప్రాక్సిమల్ ఆఫ్ ద అప్రోప్రియేట్. ఇదే కౌన్సిలింగ్. ఎస్, మీ బుక్ లో కూడా హైలైట్ చేసుకోండి. ఇండివిజువల్ అంటే పేషెంట్ ఒక్కనే కూర్చోపెట్టుకొని ఇస్తున్నాడు. అలా కాకుండా నెక్స్ట్ గ్రూప్ కౌన్సిలింగ్ కోడ్ ఉంటుంది. 99411 ఏంటి చూడండి? గ్రూప్ కౌన్సిలింగ్. ఇండివిజువల్ కౌన్సిలింగ్ గా, గ్రూప్ కౌన్సిలింగ్ గా చూసుకోండి. ఇండివిజువల్ కౌన్సిలింగ్ గా ఆన్లైన్ డిజిటల్ ఎవల్యూషన్ మెడిసిన్ చూసుకోండి. డిజిటల్ ఎవల్యూషన్ చేస్తే these are all not required. The major required one was in this chapter newborn. క్రిటికల్ కేర్ ఆఫ్ న్యూ బోర్న్ అంటాము. ఏజ్ చూసుకోవాలి. ఇన్ పేషెంట్ నియోనాటల్ పీడియాట్రిషియన్ క్రిటికల్ కేర్. క్రిటికల్ కేర్ ఆఫ్ ద ఫేస్ టు ఫేస్ విజిట్. ఇన్ఫర్టిలిటీ ఇది ఇన్ఫెసిలిటీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్ క్రిటికాలిటీ, ఇది ఇన్ఫెసిలిటీ ఆర్ ట్రాన్స్పోర్ట్ లో ఇస్తున్నాడు. అలా కాకుండా ఇది న్యూ బోర్న్ క్రిటికల్ కేర్. 99468. 99468 చదవండి. పర్ డే
వాట్ ఇస్ ఏజ్ 28 days ఆర్ యంగర్ ఉన్న వాళ్ళకి క్రిటికల్ కేర్ సర్వీసెస్ ఇస్తే విచ్ కోర్స్ యూ షుడ్ కోడ్ 999468. మనం మొన్న క్రిటికల్ కేర్ టైమ్ సర్వీస్ 992911 అండ్ 292 చూసాం, గుర్తుందా? అవి ఎవరికి? అడల్ట్స్ కి. అవి నియోనాటల్ కి ఇస్తే ఇనిషియల్ విజిట్, సబ్సిక్వెంట్ విజిట్ అయితే సబ్సిక్వెంట్ విజిట్. ఇన్పేషెంట్ కదా, పుట్టంగలోనే ఎక్కడ ఉంటాడు వీడు? హాస్పిటల్లో ఉంటాడా లేదా? అందుకని ఇన్పేషెంట్ అవుతాడు. ఇన్పేషెంట్ లో డాక్టర్ ఫస్ట్ టైం చూస్తే ఏ విజిట్? బాబుని ఆర్ పాపని? ఇనిషియల్ విజిట్. అదే సెకండ్ టైం చూసినట్టయితే subsequent visit. Initial in inpatient initial visit or subsequent initial inpatient pediatrician critical care per day evaluation and management. What is the age? 24 months. 24 months. అదే subsequent visit లో 29 days to 24 months అయితే 99472. 99475 2 years to 5 years of age. 99476 ఇక్కడ ఇనిషియల్, ఇక్కడ సబ్సిక్వెంట్ విజిట్. ద డిఫరెన్స్ రెండు ఏజ్ సేమ్. ఫస్ట్ టైమా లేదంటే సెకండ్ విజిట్ చూసుకొని కోర్చా. ఇస్ ఇట్ క్లియర్? Yeah, this is about the entire ENF. Okay, next we have the, okay, these are all not required. ఇవన్నీ అవసరం లేదు. ఏవైతే నేను టాపిక్స్ చెప్పానో వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసుకోండి, ఇంటర్వ్యూ పర్పస్ as well as ఎగ్జామినేషన్ పర్పస్. నెక్స్ట్ we have, after the 99,000 we have anesthesia. 0,000 series called anesthesia. Okay, tomorrow I will continue the anesthesia guidelines. ఈ రోజు ఏం చేస్తారంటే I will share the question paper now. ఇప్పుడే షేర్ చేస్తాను. ఈ 12 to 12:30 లోపు ఆర్ 1:30 దాకా ఆ పేపర్స్ ఒక బుక్ ఓపెన్ చేయండి. ఒకసారి మీ బుక్ ఓపెన్ చేసుకొని హార్డ్ కాపీస్ ఓపెన్ చేసుకుని జాగ్రత్తగా క్వశ్చన్ చదివి ఆన్సర్ రాయండి. ఓకేనా? ఓకేనా? ఆప్షన్స్ ఉంటాయి, 4 ఆప్షన్స్ సెర్చ్ చేయండి. ఒకటే ఆప్షన్ మీద వెళ్ళకండి, 4 ఆప్షన్స్ సెర్చ్ చేసి ఎందుకు కాదు ఎందుకు అవును చూసుకొని ఎగ్జామ్ రాయండి. సరేనా? యా, థ్యాంక్ యూ. హూ ఇస్ ఇన్ పేషెంట్, వాజ్ అవుట్ పేషెంట్ అని అడుగుతారంటే కన్సల్టేషన్ అంటే ఏంటి? ఎండిఎం లో ఏమేమి చూస్తారు? అవసరం లేదు, కోడ్ చెప్పాల్సిన అవసరం ఏముండదు. జస్ట్ మనకు తెలుసా లేదా అని టెస్ట్ చేస్తారు. ఓకేనా? ఇట్ టేక్స్ దిస్ మంత్ అంతా తీసుకుంటుంది, ఆర్ 15th or 20th దాకా. ఓకేనా? నో, నాట్ ద బ్యాచ్ 7. బ్యాచ్ 7 కి కాదు. బ్యాచ్ 7 యూ విల్ హ్యావ్ ద ఐసిడి ఆల్సో. ఓకేనా? ఓన్లీ బ్యాచ్ 6 కి చెప్తున్నాను నేను. ఓకేనా? ఆ ఆధార్ అండ్ పాన్ ఇస్ అ మానిటర్. ఎవరు చెప్పారు మీకు? ఎస్ డిజిలాకర్ ఉండాలి, అప్డేట్ చేసుకోండి. మీరు ఎప్పుడైతే మీరు టీటీసీ ఎగ్జామ్ వస్తారో నేను ఎవ్రీథింగ్ ఆ రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అన్ని. ఓకే, ఎవరైతే లాస్ట్ ఆఫ్ ద సెషన్స్ లో మీకు 100% ఎక్స్ప్లెయిన్ చేసి సిపిసి ప్రిపేర్ అవ్వాలంటే ఏమేమి ఉండాలి. ఓకేనా? డోంట్ వరీ అబౌట్ దట్. యా. ఎస్. యా, నేను ఆల్రెడీ నిన్న షేర్ చేశాను. ఈ రోజు ఈవినింగ్ కల్లా వచ్చేస్తుంది. ఒకసారి మీ కౌన్సిలర్ ని ఒకసారి అడగండి. ఓకేనా? థ్యాంక్ యూ ఎవ్రీవన్.